వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు బ్లాగ్ స్పాట్ క్రియేట్ చేసి ఆ బ్లాగ్ స్పాట్ నుంచి మనం మనీ ఎలా ఎర్న్ చేయాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇది 100% జెన్యూన్ ఫ్రెండ్స్. మీకు డైరెక్ట్ గూగుల్ పే చేసి అంతేకాకుండా ఇతర అడ్వర్టైజ్మెంట్ వెబ్సైట్స్ కూడా మీకు జెన్యూన్గా పే చేస్తే సో బ్లాగ్ స్పాట్ అనేది #1 జెన్యూన్ వెబ్సైట్. మీరు ఎక్సలెంట్గా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో దాంట్లో ఎటువంటి ఫేక్ అనేది ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? సో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ బ్లాగ్ స్పాట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. అండ్ నేను కొన్ని వీడియో పార్ట్స్ చేస్తాను. సో ఫస్ట్ పార్ట్లో వచ్చేసరికి హౌ టు క్రియేట్ బ్లాగ్ స్పాట్, ఇంకా దాంట్లో మీరు కంటెంట్ ఎలా పెట్టాలి అని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్ మీకు డౌట్ రావచ్చు బ్లాగ్ స్పాట్ అంటే ఏంటి అండ్ వెబ్సైట్ అంటే ఏంటని. సో బ్లాగ్ స్పాట్ అంటేనేమో అది గూగుల్లో ఒక పార్ట్ అనమాట. సో దానికి మీరు మనీ పే చేయాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు. అన్నీ రెడీమేడ్గా ఉంటాయి. మీరు దాంట్లో అడ్వర్టైజ్మెంట్స్ పెట్టుకోవచ్చు, మీ ఆర్టికల్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు మీ బ్లాగ్ స్పాట్ అనేది వాళ్ళకి విజిబుల్ అయితే సో దాన్ని ఓపెన్ చేస్తే మీకు కొంచెం డబ్బులు అనేది వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మీరు బ్లాగ్ స్పాట్ క్రియేట్ చేసుకొని ఎక్కువ మనీ అనేవి ఎర్న్ చేసుకుంటూ ఉండవచ్చు ఫ్రెండ్స్. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం బ్లాగ్ స్పాట్ ఎలా క్రియేట్ చేయాలో చూసేద్దాం. సో ఫ్రెండ్స్ బ్లాగ్ స్పాట్ క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ఒక న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి. సో న్యూ ట్యాబ్ ఓపెన్ చేసిన తర్వాత పైన URL బాక్స్లో www.blogspot.com అని టైప్ చేసేయండి. సో స్టార్టింగ్లో వచ్చింది చూసారా blogger.com అని. సో దాని మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అయితే మీరు చూసినట్లయితే చూడండి చాలా బాగుండిద్ది. మీరు బ్లాగ్ స్పాట్ క్రియేట్ చేసుకోవచ్చు, చాలా సింపుల్గా ఉండిద్ది. నేను మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు మనీ కూడా ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. మీకు డైరెక్ట్గా గూగుల్ పే చేసి గూగుల్ యాడ్సెన్స్లోకి మీకు మనీ అనేవి వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? సేమ్ యూట్యూబ్ వాళ్ళు ఎలా అయితే ఎర్న్ చేస్తారో దీంట్లో కూడా అలానే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. కానీ ఒకే ఒక డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో మీరు ఇష్టం వచ్చిన యాడ్స్ పెట్టుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మీ ఇష్టం వచ్చిన ఆర్టికల్స్ పెట్టుకోవచ్చు. అదే యూట్యూబ్ అయితే యాడ్స్ అనేవి మన చేతుల్లో ఉండవు. సో అది యూట్యూబ్ వాళ్ళు జనరేట్ చేస్తుంటారు. సో దీంట్లో ఇది ఒక అడ్వాంటేజ్. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత మీరు పైన సైన్ ఇన్ అని కనిపిస్తుంది కదా, సో సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సో మీకు ఒక జీమెయిల్ అకౌంట్ ఉంటే చాలు ఫ్రెండ్స్. సో జీమెయిల్ అకౌంట్ ఉంటే మీకు బ్లాగ్ స్పాట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే మీకు మీ ఈమెయిల్ ద్వారా లాగిన్ అవ్వమనిద్ది. సో ఇక్కడ మీ పాస్వర్డ్ ఎంటర్ చేసేయండి. పాస్వర్డ్స్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ బ్లాగ్ స్పాట్ అనేది మన జీమెయిల్తో కనెక్ట్ అవుతూ ఉండిద్ది. సో కనెక్ట్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? కింద చూడండి మీరు ఇక్కడ కంటిన్యూ టు బ్లాగర్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసేసేయండి. సో ఫ్రెండ్స్ కంటిన్యూ టు బ్లాగర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్రియేట్ ఏ న్యూ బ్లాగ్ అని కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీ బ్లాగ్ స్పాట్ టైటిల్ ఏదో అడగమంటుంది. సో మీరు దేని గురించి చేస్తారు? సో టెక్నాలజీ బ్లాగ్ స్పాట్ క్రియేట్ చేస్తారా, లేకపోతే ఫ్యాషన్ బ్లాగ్ స్పాట్ క్రియేట్ చేస్తారా, లేకపోతే పెట్స్ గురించి క్రియేట్ చేస్తారా, కుకింగ్ గురించి క్రియేట్ చేస్తారా అనేది మీరు అక్కడ పెట్టుకోవాలని ఉంది. సో ఫ్రెండ్స్ మీరు ఒకవేళ టెక్నాలజీ గురించి చేశారంటే మాత్రం బ్లాగ్ స్పాట్. సో మీరు అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకోండి, ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సో మీరు లింక్స్ ఆల్రెడీ నేను వీడియోస్ కూడా చేశాను ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలని. సో మీరు దాంట్లో లింక్స్ జనరేట్ చేసి మీరు ఏ ఆర్టికల్ అయితే పెడతారో దానికి సంబంధించినటువంటి ప్రోడక్ట్ లింక్ మీరు పక్కనివ్వండి. సో మీ పేజ్ని విజిట్ అయిన కస్టమర్స్ అందరూ సో ఆ లింక్ ద్వారా కొనుక్కుంటారు. మీకు కమిషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఆ యాడ్ అక్కడ డిస్ప్లే అయినందుకు కూడా మీకు మనీ అనేవి వస్తూ ఉంటాయి గూగుల్ యాడ్సెన్స్ ద్వారా. సో ఇది చాలా బెస్ట్ అడ్వాంటేజ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను టెక్నాలజీ గురించి చేద్దాం అనుకుంటాను. సో ఇక్కడ టెక్నాలజీ అని పెట్టేస్తున్నాను. సో టెక్నాలజీ లేటెస్ట్ న్యూస్ అని పెడదాం. ఓకేనా ఫ్రెండ్స్? టెక్నాలజీ లేటెస్ట్ న్యూస్ అని పెట్టిన తర్వాత కింద మీ బ్లాగ్ స్పాట్ అడ్రస్ అనేది ఇవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో బ్లాగ్ స్పాట్ అడ్రస్ ఇవ్వాలి. సో ఏమని ఇద్దాం? టెక్నాలజీ లేటెస్ట్ న్యూస్ .blogspot.com. ఓకేనా ఫ్రెండ్స్? ఇది కనుక మీరు టైప్ చేశారంటే ఓకే మీరు చూసినట్లయితే సారీ దిస్ బ్లాగ్ అడ్రస్ ఇస్ నాట్ అవైలబుల్ అంటుంది. సో ఆల్రెడీ ఇంతకుముందు ఎవరు క్రియేట్ చేసుకున్నారంట దీన్ని. సో ఇప్పుడు మనం కొంచెం దీన్ని నేమ్ మారుద్దాం. సో పక్కన 2017 అని పెడదాం. ఏమైనా అవైలబుల్ ఉందేమో చూద్దాం.
ఓకే ఫ్రెండ్స్, మీరు చూసినట్లయితే దిస్ బ్లాగ్ అడ్రస్ ఈస్ అవైలబుల్ అని వస్తుంది. సో టెక్నాలజీ లేటెస్ట్ న్యూస్ 2017.blogspot.com అని దీనిపైన యూఆర్ఎల్ బ్లాగ్స్లో టైప్ చేసినట్లయితే డైరెక్ట్గా మన బ్లాగ్ అనేది ఓపెన్ అయిపెట్టి సో కింద థీమ్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. సో మన టెక్నాలజీకి సరిపడ్డ థీమ్ని మనం సెలెక్ట్ చేసుకుందాం. సో ఏ థీమ్ అయితే బాగుండిద్ది, ఓకే ఏదో ఒకటి తీసుకుందాం ప్రస్తుతానికి. సో ఇక్కడ సింపుల్ అని ఉంది కదా ఫ్రెండ్స్, సో సింపుల్ని సెలెక్ట్ చేసుకుందాం. సింపుల్ని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ బ్లాగ్ మీద క్లిక్ చేద్దాం. క్రియేటింగ్ ఏ బ్లాగ్ అంట. సో అయిపోయింది ఫ్రెండ్స్, క్రియేట్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫైండ్ ఏ డొమైన్ నేమ్ విత్ బ్లాగ్ కంటెంట్ ఇస్ ఇన్స్టెంట్లీ అంటుంది. సో నో థ్యాంక్స్ అని కొట్టేసేసేయండి. సో నో థ్యాంక్స్ అని కొట్టిన తర్వాత సో ఫ్రెండ్స్ ఈ పేజ్ ఓపెన్ అయింది కదా. ఈ పేజ్లో పైన మీరు చూసినట్లయితే న్యూ పోస్ట్ అని కనిపిస్తుంది. సో ఆ న్యూ పోస్ట్ మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ న్యూ పోస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ అయితే చూసారా మీరు. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు డైరెక్ట్గా గూగుల్ మీరు సొంతంగా టైప్ చేయాలని లేదు ఫ్రెండ్స్. మీరు గూగుల్ ఓపెన్ చేసి దాంట్లో నుంచి కాపీ పేస్ట్ అని చేసుకోవచ్చు. సో దాంట్లో ఎటువంటి కాపీ రైట్స్ అనేవి ఉండవు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే టెక్నాలజీ లేటెస్ట్ న్యూస్ అని టైప్ చేయండి. సో టెక్నాలజీ లేటెస్ట్ న్యూస్ ఇండియా అని టైప్ చేయండి. ఇండియా అని టైప్ చేసిన తర్వాత మీకు కొన్ని వస్తాయి కదా. సో ఏది తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ బిజినెస్ టుడే అని ఉంది కదా. సో దాన్ని ఓపెన్ చేద్దాం. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత సో మీరు కొంచెం మ్యాటర్ అనేది తీసుకోవాలి. సో ఏ మ్యాటర్ తీసుకుందాం. సో ఇక్కడ ఉంది యాపిల్ హిందుస్థాన్. సో దీన్ని క్లిక్ చేద్దాం. సో ఫ్రెండ్స్ దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కింద చాలా డేటా అనేది ఉంది. సో మీరు ఏం చేస్తారంటే దీన్ని డైరెక్ట్గా కాపీ చేసేయండి. సో ఫ్రెండ్స్ మీరు ఈ డేటాని మొత్తం కాపీ చేసేసేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత Ctrl+C ప్రెస్ చేయండి. సో ఇక్కడ దాకా ఉంది కదా. సో Ctrl+C లేదా కాపీ మీద క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ డైరెక్ట్గా పేస్ట్ చేసేసేయండి. సో ఫ్రెండ్స్ పేస్ట్ చేసినట్లే మీరు చూసారు కదా. ఇక్కడ సేమ్ అదే మనం కాపీ పేస్ట్ చేసేసాం. తర్వాత మీరు ఇక్కడ ఏం చేయాలంటే పైన మీరు టైటిల్ పెట్టుకోవాలి. పోస్ట్ టైటిల్ అనమాట. సో దీనికి టైటిల్ ఏమని ఇస్తారంటే సేమ్ అదే టైటిల్ ఇచ్చేద్దాం మనం కూడా. సేమ్ ఉంది యాపిల్ హిందుస్థాన్ యూనివర్ లిమిటెడ్ కట్ ప్రైసెస్ అని ఉంది కదా. సో పర్లేదు ఫ్రెండ్స్ దాన్ని తీసేసి కాపీ చేసేద్దాం ఇక్కడే. సో ఫ్రెండ్స్ కాపీ చేసాం కదా. కాపీ చేసిన తర్వాత ఇంకెంతే మంది కాపీ పేస్ట్ చేసేసాం కదా, అయిపోయింది. ఓకే తర్వాత ఇక్కడ మీరు కావాలంటే ఫాంట్స్ మార్చుకోవచ్చు, మీ ఫాంట్ కలర్స్ మార్చుకోవచ్చు. అది మీ ఇష్టమే డిపెండ్ ఉండిద్ది. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఇమేజెస్ ఎలా యాడ్ చేయాలని చెప్పేసి. సో ఇంకా మీకు చాలా ప్రాసెస్ ఉండిద్ది. సైడ్ యాడ్స్ ఎలా పెట్టుకోవాలని చెప్పేసి నా నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. సో పక్కన మీరు చూసినట్లయితే పబ్లిష్ ఉంది కదా. సో పబ్లిష్ మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ పబ్లిష్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ యాడ్ ఏ కమెంట్ అంటుంది. సో కమెంట్ యాడ్ చేయకపోయినా పర్లేదు. సో షేర్ మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ షేర్ మీద క్లిక్ చేయగానే మనది బ్లాగ్ స్పాట్ అనేది పబ్లిష్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్. ఒకసారి మనం ఇప్పుడు మన బ్లాగ్ స్పాట్ని ఇక్కడ టైప్ చేసి చూద్దాం, వచ్చిద్దో రాదో చూద్దాం. సో మన బ్లాగ్ స్పాట్ నేమ్ ఏంటి ఫ్రెండ్స్, టెక్నాలజీ లేటెస్ట్ న్యూస్ 2017.blogspot.com. ఓకే ఫ్రెండ్స్ సేమ్ అదే యూఆర్ఎల్ని నేను కాపీ పేస్ట్ చేశాను. కాపీ పేస్ట్ చేసినట్లయితే మీరు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇందాక నేను మన బ్లాగ్ అనేది క్రియేట్ అయిపోయింది మీరు చూసినట్లయితే. సో చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. సో దీంట్లో కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మీరు చూసినట్లయితే పక్కన బ్లాగ్ అర్జీ అని ఉంది. సో ఈరోజు మనం పెట్టాం కాబట్టి సో దీని టైటిల్ కూడా ఇక్కడ చాలా బాగా డిస్ప్లే అయింది చూసినట్లయితే మీరు. అండ్ ఫ్రెండ్స్ మీరు కింద చూడండి సేమ్ అక్కడ మనం కాపీ పేస్ట్ చేసింది ఇక్కడ వచ్చింది. సో ఎవరైనా గూగుల్ యూజర్స్ ఉంటే దీని మీద కమెంట్స్ కూడా రాసేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, కమెంట్స్ రాసుకోవచ్చు. అండ్ దీంట్లో ఇంకా చాలా ఉంటాయి, చాలా సెట్టింగ్స్ చేయాలి మీరు. అండ్ ఇక్కడ న్యూ పోస్ట్ మీద క్లిక్ చేస్తే మీరు ఎందుకంటే ఇది మనం లాగిన్ అయ్యాం కాబట్టి ఇక్కడ న్యూ పోస్ట్ అని చూపిస్తుంది. బయట వాళ్ళు లాగిన్ అయితే అక్కడ మనకి న్యూ పోస్ట్ అని చూపిదు.
ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మోర్ మీద క్లిక్ చేశానంటే మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి, షేర్ విత్ ఫేస్బుక్, ట్విట్టర్ అని చెప్పేసి. సో ఈ విధంగా మీకు ఉండిద్ది ఫ్రెండ్స్. అండ్ నేను నా ఫర్దర్ వీడియోస్లో చెప్తాను ఎలా యాడ్స్ పెట్టుకోవాలని చెప్పేసి బ్లాగ్ స్పాట్లో. సో ప్రస్తుతానికి ఈ వీడియోకి చాలు ఫ్రెండ్స్, మీకు బేసిక్ ఇది. సో నేను నా నెక్స్ట్ ట్యూటోరియల్స్లో అండ్ ఇంకా బాగా ఎలా డిజైన్ చేయాలి, అండ్ దీంట్లో యాడ్స్ ఎలా పెట్టుకోవాలి, అఫిలియేట్ యాడ్స్ ఎలా పెట్టుకోవాలి, అండ్ గూగుల్ యాడ్సెన్స్లోకి మనం మనీ ఎలా ఏం చేసుకోవాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఇందాకది ఓపెన్ చేస్తుంటే ఇక్కడ మీకు ఎర్నింగ్స్ అని కనిపిస్తుంది. సో మీరు ఈ ఎర్నింగ్స్లో చూసినట్లయితే మీరు గూగుల్ యాడ్సెన్స్కి దీన్ని లింకప్ చేసుకున్నట్లయితే మీ ఎర్నింగ్స్ అన్నీ ఇక్కడ చూపిస్తూ ఉండిద్ది. సో సేమ్ యూట్యూబ్ వాళ్ళనే ఉండిద్ది. సో యూట్యూబ్లో ఏంటంటే లిమిటెడ్ యాడ్స్ ఉంటాయి, సో అది కూడా యూట్యూబ్ వాళ్ళు జనరేట్ చేస్తూ ఉంటారు. సో దీంట్లో అయితే మీ ఇష్టం వచ్చిన యాడ్స్ పెట్టుకోవచ్చు, అది దీంట్లో అడ్వాంటేజ్. సో నేను మీకు ఈ ఆప్షన్స్ అన్ని నా ఫర్దర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, టేక్ కేర్, గుడ్ బై.